గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 602. ఈ రోజు డైలీ మనీ షోలోని ఒక 20 రూపీస్ ఆర్డర్ ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ 9,000 crores ఆర్డర్ విన్ అయింది. దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 502 పాయింట్స్ పెరిగి 66,060 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 150 పాయింట్స్ పెరిగి 19,564 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.95% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.28% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.35% పెరిగింది. యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లోకి వచ్చేసరికి ఫెడ్ వాళ్ళు ఫర్దర్ గా రేట్ హైక్స్ చేయకపోవచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాంతోనే నిన్న యుఎస్ మార్కెట్స్ బాగా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి దీనిలో కూడా యుఎస్ టెక్ స్టాక్స్ అయితే ఎక్కువ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ ఈవెన్ ఈ పాజిటివ్ మూవ్మెంట్ మన ఇండియన్ మార్కెట్ లో కూడా కనపడింది. అండ్ ఈ రోజు మన మార్కెట్ ని కూడా ఎక్కువగా టెక్ స్టాక్స్ లీడ్ చేశాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేటువంటి అప్డేట్ అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ సోషల్ మీడియాలో కూడా ఈ రోజు చాలా బజ్ వినిపిస్తుంది. సో ఈ అప్డేట్ గురించి అయితే కొంచెం క్లియర్ గా వినడానికి ప్రయత్నించండి. ఈ అప్డేట్ లో ఏం షేర్ చేస్తున్నారంటే రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు యుఎస్ విజిట్ కి వెళ్ళినప్పుడు టెస్లా యొక్క ప్రమోటర్ అయినటువంటి ఎలన్ మస్క్ గారిని మీట్ అయ్యారు కదా. ఈ మీటింగ్ లో అయితే ఎలన్ మస్క్ గారు మన ఇండియాకి టెస్లాని తీసుకురావడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుగా కూడా కామెంట్స్ చేశారు. అండ్ అక్కడి నుంచి టెస్లా ఇండియాకి త్వరలోనే రావచ్చు, దీని రిలేటెడ్ గా గవర్నమెంట్స్ తోని డిస్కషన్స్ లో ఉన్నట్లుగా కూడా వేరియస్ అప్డేట్స్ అయితే వస్తానే ఉన్నాయి. నో టెస్లా మన ఇండియాకి రావాలంటే ఫస్ట్ టెస్లాకి సప్లయర్స్ ఉంటారు కదా. సో ఈ సప్లయర్స్ కూడా వీళ్ళు ఇండియాకి రాకముందే ఇక్కడ వచ్చి సెటప్ చేసుకున్నట్లయితే వీళ్ళకి సప్లైస్ అనేవి డిలే అవ్వవు. కాబట్టి టెస్లా వాళ్ళు వీళ్ళకి ఎవరైతే బ్యాటరీస్ కావచ్చు లేదా ఇతర యాన్సిలరీస్ కావచ్చు ఇటువంటి సప్లై చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి ప్లాంట్స్ ని ఇండియాలో పెట్టమని చెప్పి టెస్లా వాళ్ళు ఆ కంపెనీస్ తోని డిస్కషన్స్ చేసినట్లుగా. అండ్ దీనిలో భాగంగా టెస్లాకి బ్యాటరీ సప్లై చేసేటువంటి పానాసోనిక్ వాళ్ళు మన ఇండియాలో ప్లాంట్ ని సెటప్ చేయడానికి చూస్తున్నారని చెప్పి ఈ రోజు బిజినెస్ స్టాండర్డ్ లోని న్యూస్ అప్డేట్ వచ్చింది. సో ఈ న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో దాని వలన మన ఇండియాలో లిస్ట్ అయి ఉన్నటువంటి వీళ్ళ గ్రూప్ కంపెనీ అయిన పానాసోనిక్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి పాజిటివ్ అని చెప్పి సోషల్ మీడియాలో చాలా బజ్ నడుస్తుంది. అండ్ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత స్టాక్ కూడా ఈ రోజు సెషన్ లో 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. సో ఈ న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో మేము కొంచెం ఫర్దర్ గా వర్క్ చేద్దామని చెప్పి ఈ పానాసోనిక్ వెబ్సైట్ లోకి వెళ్ళి కొంచెం చెక్ చేసి చూసాం. యాక్చువల్లీ అయితే వీళ్ళు ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి కెమెరా బ్యాటరీస్ ఇటువంటి వాటిని సప్లై చేస్తూ ఉంటారు. అండ్ వీటితో పాటు మీరు ఇక్కడ చూడొచ్చు వీళ్ళు లిథియం బ్యాటరీస్ ని కూడా సప్లై చేస్తున్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేశారు కదా. దాని మీద క్లిక్ చేసి చూస్తే ఇక్కడ ఏవైతే చిన్న చిన్న ప్రొడక్ట్స్ ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ కి సంబంధించినటువంటి లిథియం బ్యాటరీస్ ని వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. నో వీళ్ళ గ్రూప్ కంపెనీ ఇండియాలో వచ్చి టెస్లాకి బ్యాటరీ సప్లై చేయడానికి ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టినా అది ఈ కంపెనీకి ఎంతవరకు పాజిటివ్ అవుతుంది అన్నది మనం ఇప్పుడే చెప్పలేం. ఓన్లీ సోషల్ మీడియాలో బస్ చూసి ఇటువంటి వాటిలో మనం కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసేకూడదు. వన్స్ ఆ కంపెనీ వచ్చి ప్లాన్ ని సెటప్ చేసింది అనుకోండి, దాని తర్వాత వీళ్ళతో టైప్ ఏమైనా ఉంటుందా అండ్ దానివల్ల వీళ్ళకి ఎంత పాజిటివ్ అవుతుంది అన్నది మనం అర్థం చేసుకున్న తర్వాతే మనం ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అన్నది తీసుకోవాలి తప్ప ఇలా సోషల్ మీడియాలో బజ్ అవుతుంది కదా అని చెప్పి కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. సో మన మనీ పర్స్ ఫాలోవర్స్ కూడా ఎవరైనా సరే ఈ న్యూస్ అప్డేట్ ని చూసి తొందర పడతారేమో అని చెప్పి ఈ అప్డేట్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేస్తున్నాం. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ అన్నిటిని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా ఇప్పుడే లైక్ చేయండి. నెక్స్ట్ జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా ఈ కంపెనీని జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు జిఎంఆర్ ఇన్ఫ్రా నుంచి డీమర్జ్ చేసి సపరేట్ గా లిస్ట్ చేయడం జరిగింది. మార్కెట్ లో లిస్ట్ అయిన దగ్గర నుంచి పెద్దగా ఈ స్టాక్ లో అయితే ఎటువంటి మూమెంటం లేదు. నౌ ఈ కంపెనీ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కంట్రీలోని స్మార్ట్ మీటర్ ఇన్స్టాలేషన్ అన్నది చాలా ఫాస్ట్ గా చేస్తూ వెళ్తుంది. దీనిలో భాగంగా ఈ స్మార్ట్ మీటర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వేరియస్ కంపెనీస్ కి అయితే కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా జీనస్ పవర్ వాళ్ళకి ఆర్డర్ వచ్చింది. అండ్ అలాగే హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ వాళ్ళకి ఆర్డర్ వచ్చింది. అండ్ వాళ్ళతో పాటు ఈవెన్ టాటా పవర్ వాళ్ళకి కూడా ఈ స్మార్ట్ మీటర్స్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఆర్డర్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా వాళ్ళకి కూడా పూర్వాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ అండ్ దక్షిణాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ దగ్గర నుంచి ఈ స్మార్ట్ మీటర్స్ రిలేటెడ్ గా ఆర్డర్ వచ్చింది. దీనిలో భాగంగా వీళ్ళు ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ లోని నియర్లీ 75.69 లాక్ స్మార్ట్ మీటర్స్ ని ఇన్స్టాల్ చేయబోతున్నారు. కాకపోతే ఈ ఆర్డర్ యొక్క వాల్యూ ఎంతని వీళ్ళైతే మెన్షన్ చేయలేదు గానీ రిమైనింగ్ కంపెనీస్ కి వచ్చినటువంటి ఆర్డర్ బట్టి పర్ స్మార్ట్ మీటర్ యొక్క కాస్ట్ ని మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే వీళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 9,000 crores ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ ఎస్టిమేట్ చేస్తుంది. సో వీళ్ళకి ఇంత పెద్ద ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు మార్నింగ్ స్టాక్ అయితే ఏకంగా
20% పెరిగింది. బట్ కానీ దాని తర్వాత స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. మైట్ బి ఈ స్టాక్ లిస్ట్ అయిన దగ్గర నుంచి పెద్దగా మూమెంటం లేదు కదా, సో ఆ లాంగ్ టర్మ్ నుంచి ఎవరైతే హోల్డ్ చేస్తుంటారో స్టాక్ ఈ రోజు అంత పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేసరికి వాళ్ళు కొంత సెల్ చేసి ఉండొచ్చు. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఈ స్మార్ట్ మీటర్స్ రిలేటెడ్ గా చాలా అగ్రెసివ్ గా వర్క్ చేస్తుంది. వేరే స్టేట్స్ లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ ఈ స్మార్ట్ మీటర్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ అయితే రిలీజ్ చేస్తున్నాయి. సో త్వరలో మన తెలుగు స్టేట్స్ లో కూడా ఈ స్మార్ట్ మీటర్ ఇన్స్టలేషన్ అనేది అగ్రెసివ్ గా జరిగేటువంటి అవకాశం ఉన్నది. మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పవర్ యూసేజ్ రిలేటెడ్ గా ఒక రూల్ తీసుకురాబోతుందని. లైక్ మార్నింగ్ పవర్ యూసేజ్ చేసే వాళ్ళకి కొంచెం చార్జెస్ తక్కువగా చేసేలాగా అండ్ నైట్ పవర్ యూసేజ్ పైన కొంచెం చార్జెస్ ఎక్కువగా చేసేలాగా మైట్ బి ఇటువంటి చేంజెస్ తీసుకురావాలంటే స్మార్ట్ మీటర్స్ యూసేజ్ అన్నది తప్పకుండా చేయాలి. సో దాంతోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్మార్ట్ మీటర్ ఇన్స్టలేషన్ అన్నది చాలా ఫాస్ట్ గా చేసుకుంటూ వస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ త్వరలో మనకి కూడా ఈ స్మార్ట్ మీటర్ ఇన్స్టలేషన్ జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్స్ ని ఎలా యూజ్ చేయాలో మనకి గనక తెలియకపోతే కరెంట్ బిల్ ని మనం తగ్గించుకునేటువంటి అవకాశం కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. అండ్ ఈ స్మార్ట్ మీటర్స్ రిలేటెడ్ గా ఆల్రెడీ మన టాక్ ఛానల్ అయితే ఒక డీటెయిల్ వీడియోని రికార్డ్ చేసి రిలీజ్ చేసాం. మీలో ఎవరైనా ఆ వీడియోని ఇంకా చూడలేనట్లయితే ఈ రోజు డైలీ మనిషి యొక్క ఎండ్ కార్డ్ లోని ఆ వీడియోని ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రీసెంట్ ఐపీఓ అయినటువంటి సెన్కో గోల్డ్ ఈ రోజు లిస్ట్ అయింది. ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ BSE లోని 431 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ ఐపీఓ ప్రైస్ 317 రూపీస్. దాని తర్వాత కొంచెం కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 402 రూపీస్ 40 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 27% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మ్యాప్ మై ఇండియా స్టాక్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఇస్రో వాళ్ళు ఈ రోజు చంద్రయాన్ 3 ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు కదా. యాక్చువల్లీ మ్యాప్ మై ఇండియా వాళ్ళు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇస్రోకి వాళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ చంద్రయాన్ 3 ని ఇస్రో వాళ్ళు లాంచ్ చేస్తున్నారన్న అప్డేట్ తోనే మనకి మ్యాప్ మై ఇండియా స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ దీని రిలేటెడ్ గా ఈ రోజు మ్యాప్ మై ఇండియా వాళ్ళ మేనేజ్మెంట్ కూడా మీడియాతో మాట్లాడుతూ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వీళ్ళు ఇస్రో అండ్ డిఫెన్స్ సెక్టర్ లోని IoT ప్రొడక్ట్స్ ని సెల్ చేయడంతో పాటు వీళ్ళ సర్వీసెస్ ని కూడా ఆఫర్ చేస్తున్నామని అండ్ అంతేకాకుండా నెక్స్ట్ 3 ఇయర్స్ లోని వీళ్ళు 1000 crores రెవెన్యూ అచీవ్ చేయాలని ఏదైతే టార్గెట్ గా పెట్టుకున్నారో అదైతే కరెక్ట్ పాత్ లోనే ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కూడా కామెంట్ చేయడం జరిగింది. సో దీంతోనే మనకి ఈ రోజు సెషన్ లో మ్యాప్ మై ఇండియా స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఈ రోజు చంద్రయాన్ 3 ని లాంచ్ చేశారు కదా, ఇట్ ఈస్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. మనందరి తరపున కూడా ఇస్రో వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్దాం. కమింగ్ టు ఫ్రైడే ఫన్, లాస్ట్ వీక్ ఫ్రైడే ఫన్ లో భాగంగా మిమ్మల్ని అటామిక్ బాంబ్ ఫార్ములా ఎవరు కనుక్కున్నారని చెప్పి క్వశ్చన్ అడిగాను. దీనికి ఆన్సర్ రాబర్ట్ ఓపెన్ హైమర్ గారు ఈ అటామిక్ బాంబ్ ఫార్ములాని కనుక్కున్నారు. ఈయన పేరు మీద ఇప్పుడు మూవీ కూడా వస్తుంది అండ్ ఈ మూవీ త్వరలోనే రిలీజ్ అవబోతుంది. అండ్ జనరల్లీ ఫ్రైడే ఫన్ అనేసరికి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతుంటాను కదా, కానీ ఈ వీక్ ఫ్రైడే ఫన్ లో భాగంగా మిమ్మల్ని క్వశ్చన్ అడగట్లేదు, ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ వీడియోని అయితే మీకు రికమెండ్ చేయబోతున్నాను. సో ఇప్పుడు ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది కదా, ఈ టెస్ట్ మ్యాచ్ లోని యశస్వి జైస్వాల్ మన అండర్ 19 లో కూడా ఈ అబ్బాయి ఆడాడు. అండ్ రీసెంట్ గా జరిగిన IPL లో కూడా చాలా బాగా ఆడడం జరిగింది. ఈ అబ్బాయి ఈ టెస్ట్ మ్యాచ్ లో డెబ్యూ చేయడమే కాకుండా సెంచరీ కూడా కొట్టాడు. నా యశస్వి జైస్వాల్ ఇంత బాగా ఆడుతుండడంతో ఈ యశస్వి జైస్వాల్ పేరైతే ఇప్పుడు మారుమోగిపోతుంది. కానీ ఇక్కడ వరకు రావడానికి యశస్వి జైస్వాల్ పడినటువంటి కష్టాలైతే చాలా దారుణమైన కష్టాలు. సో తన ఈ జర్నీ ఏదైతే ఉందో దాని గురించి డీటెయిల్ గా మన టాక్ ఛానల్ లో వీడియో కూడా మేము రికార్డ్ చేసి పెట్టాం. ఒకసారి ఆ వీడియో చూడండి, చాలా ఇన్స్పిరేషనల్ గా మీకు అనిపిస్తుంది. ఆ వీడియోని ఈరోజు డైలీ మినిషి యొక్క ఎండ్ కార్డ్ లోని అండ్ అలాగే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. ఈ వీకెండ్ లో ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వన్ ఆఫ్ ది రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళు ఈ జూలై 7th రోజున ఒడిశా స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒడిశాలో చండీకోల్ నుంచి పారాదీప్ మధ్యన 4 lane to 8 lane కన్స్ట్రక్ట్ చేయడానికి అని చెప్పి ఏదైతే టెండర్ ని పిలిచారో ఆ టెండర్ లో వీళ్ళు L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నౌ ఈ టెండర్ రిలేటెడ్ గా వీళ్ళకి LOA అంటే లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ 808 crores. నెక్స్ట్ ఫార్మాసిటికల్ కంపెనీ అయినటువంటి TTK హెల్త్ కేర్ వాళ్ళు వాళ్ళ స్టాక్ ని ప్రీవియస్ గా స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ చేస్తామని అనౌన్స్ చేశారు. జనరల్ ఏదైనా కంపెనీని మార్కెట్ నుంచి డీలిస్ట్ చేయాలంటే సెబీ రూల్స్ ప్రకారం వాళ్ళ ప్రమోటర్స్ దగ్గర 90% స్టేక్ ఉండాలి. కానీ వీళ్ళ ప్రమోటర్స్ దగ్గర ప్రెసెంట్ 75% స్టేక్ ఉన్నది. అంటే మార్కెట్ నుంచి వీళ్ళు రిమైనింగ్ 15% స్టేక్ ని కనుక అక్వైర్ చేసినట్లయితే ఈ స్టాక్ ని వీళ్ళు డీలిస్ట్ చేసుకోవచ్చు. నో మార్కెట్ నుంచి ఈ షేర్స్ ని అక్వైర్ చేయాలంటే వీళ్ళు ఒక ఫ్లోర్ ప్రైస్ అనౌన్స్ చేయాలి కదా. దానిలో భాగంగా వీళ్ళు ప్రీవియస్ గా 1000 రూపీస్ ఫ్లోర్ ప్రైస్ అనౌన్స్ చేశారు. బట్ ఈ ఫ్లోర్ ప్రైస్ అనౌన్స్ చేసే టైంకే ఈ స్టాక్ ప్రైస్ దానికన్నా ఎక్కువగా ఉన్నది. సో స్టాక్ ప్రైస్ ఎక్కువగా ఉంది, వీళ్ళు అనౌన్స్ చేసిన ఫ్లోర్ ప్రైస్ తక్కువగా ఉందంటే ఎవరు కూడా వాళ్ళ స్టాక్స్ ని ఇవ్వడానికి ఇష్టపడరు కదా జనరల్లీ. సో అదే జరిగింది. దాంతో వీళ్ళ ఫ్లోర్ ప్రైస్ ని ఇప్పుడు రివైజ్ చేసి 1000 రూపీస్ నుంచి 1200 రూపీస్ గా ఫిక్స్ చేసినట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు.
స్టిల్ 1200 రూపీస్ వీళ్ళు ఫ్లోర్ ప్రైస్ ని అనౌన్స్ చేసినా కూడా ఈ రోజు మనం చూసినట్లయితే ఈ స్టాక్ ప్రైస్ 1200 రూపీస్ అబోవ్ ఉన్నది. సో ఇప్పుడు కూడా స్టాక్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కన్నా కూడా ఫ్లోర్ ప్రైస్ తక్కువగానే ఉన్నది కాబట్టి ఎవరు కూడా ఈ స్టాక్స్ ఇవ్వడానికి ఇష్టపడకపోవచ్చు. సో ఫర్దర్ గా ఏం జరుగుతుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ ఈ రిమైనింగ్ 15% మార్కెట్ నుంచి వీళ్ళు అక్వైర్ చేయలేకపోయినట్లయితే ఈ డీలిస్ట్ ఆఫర్ అన్నది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ రీసెంట్ గా వేరే స్టేట్ గవర్నమెంట్స్ ఈ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసెస్ లోని లేదా ఆర్టీసీలోని యూజ్ చేసేటువంటి ఓల్డ్ బస్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసేసి వాటి ప్లేస్ లో ఎలక్ట్రిక్ బస్సెస్ ని తీసుకొస్తున్నారు కదా. దీనిలో భాగంగా వీళ్ళు వేరియస్ ఎలక్ట్రిక్ బస్సెస్ కంపెనీస్ కి అయితే ఆర్డర్స్ ఇస్తున్నారు. లైక్ ఓలెక్ట్రా గ్రీన్ కావచ్చు, జేబీఎం ఆటో కావచ్చు, ఇలాంటి కంపెనీస్ అయితే స్టేట్ గవర్నమెంట్స్ నుంచి ఆర్డర్స్ విన్ అవుతున్నాయి. నో ఈ రోజు సెషన్ లో జేబీఎం స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దీనికి రీజన్ ఏంటంటే ఈ జేబీఎం ఆటో వాళ్ళకి వేరే స్టేట్ గవర్నమెంట్స్ లైక్ తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్ర ఇటువంటి గవర్నమెంట్స్ నుంచే కాకుండా ఫార్చ్యూన్ 500 కంపెనీస్ నుంచి కలుపుకుని టోటల్ గా 5000 ఎలక్ట్రిక్ బస్సెస్ ఆర్డర్ వచ్చింది. అండ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కి వీళ్ళు బస్సెస్ అంటే లైక్ స్టాఫ్ ని మూవ్ చేయడానికి అది బస్సెస్ యూస్ చేస్తుంటారు కదా, ఈ బస్సెస్ అయి ఉండొచ్చు. సో వీళ్ళకి 5000 ఎలక్ట్రిక్ బస్సెస్ ఆర్డర్స్ గవర్నమెంట్ నుంచి అండ్ ప్రైవేట్ కంపెనీస్ దగ్గర నుంచి వచ్చాయన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ దీని రిలేటెడ్ గా మాట్లాడుతూ వీళ్ళ ఆర్డర్ బుక్ అయితే ప్రెసెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నదని అండ్ ఫ్యూచర్ లో కూడా వీళ్ళకి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సారిగామా వాళ్ళు రీసెంట్ గానే వీళ్ళ ఈ కామర్స్ బిజినెస్ అయినటువంటి డిజీ డ్రైవ్ ని సారిగామా నుంచి డీమర్జ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈవెన్ ఈ డిజీ డ్రైవ్ లోని వీళ్ళ కార్వాన్ బిజినెస్ కూడా ఉన్నది. సో ఈ డీమర్జర్ లో భాగంగా రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే సారిగామా యొక్క 5 స్టాక్స్ ఉంటాయో వాళ్ళకైతే ఒక స్టాక్ డీమర్జ్ అయ్యేటువంటి కంపెనీలో రాబోతున్నది. నో ఈ డీమర్జర్ యొక్క ఎఫెక్ట్ డేట్ జూలై 12 అంటే జూలై 12 నాటికి సారిగామా నుంచి ఈ బిజినెస్ డీమర్జ్ అయినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నో ఈ డీమర్జర్ ప్రాసెస్ కంప్లీట్ అయింది కాబట్టి మరి కొన్నాళ్ళలో ఈ డీమర్జ్ అయినటువంటి ఆ బిజినెస్ కి చెందినటువంటి స్టాక్స్ అయితే మార్కెట్ లో లిస్ట్ అవుతాయి. మీకు గుర్తున్నట్లయితే మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి టిప్స్ వాళ్ళు కూడా ప్రీవియస్ గా వాళ్ళ ఫిల్మ్స్ బిజినెస్ ని మ్యూజిక్ బిజినెస్ నుంచి సపరేట్ గా డీమర్జ్ చేసి లిస్ట్ చేశారు. నో ఇప్పుడు సారిగామా వాళ్ళు కూడా వీళ్ళ మ్యూజిక్ బిజినెస్ నుంచి ఈ కామర్స్ బిజినెస్ ని డీమర్జ్ చేసి దాన్ని సపరేట్ గా లిస్ట్ చేయబోతున్నారు. ఎప్పుడైనా సరే ఈ మ్యూజిక్ బిజినెస్ తో పాటు రిమైనింగ్ బిజినెస్ కలిపి ఉన్నాయనుకోండి, ఈ బిజినెస్ లో వచ్చేటువంటి నష్టాల వల్ల వీళ్ళ మ్యూజిక్ బిజినెస్ కూడా డ్రాగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోనే ప్రీవియస్ గా టిప్స్ వాళ్ళు వాళ్ళ ఫిల్మ్స్ బిజినెస్ ని డీమర్జ్ చేశారు. నో సారిగామా వాళ్ళు కూడా వాళ్ళ ఈ కామర్స్ బిజినెస్ ని డీమర్జ్ చేస్తున్నారు. సో ఇలా డీమర్జ్ అవడం సారిగామా రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మనకి సారిగామా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వేరియస్ ఇండస్ట్రీస్ లో ఎండ్ టు ఎండ్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ ను ఆఫర్ చేసేటువంటి అవెంటెల్ వాళ్ళకి మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 4 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా డిఫెన్స్ లోని ఆడియో, వీడియో లాంటి కమ్యూనికేషన్స్ జరుగుతుంటాయి కదా, ఈ కమ్యూనికేషన్స్ కి ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ని వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు. సో మ్యాస్గాన్ డాక్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో అవెంటెల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. జనరల్లీ మ్యాస్గాన్ డాక్ వాళ్ళకి రీసెంట్ గా అయితే మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. సో వీళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయంటే వీళ్ళకి ఎవరైతే సప్లయర్స్ ఉంటారో వాళ్ళకి కూడా మ్యాస్గాన్ డాక్ నుంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ యొక్క ఇండిపెండెంట్ డైరెక్టర్ అయినటువంటి మిస్ అలీసా ఈ గారిని మరొక 3 years పాటు ఈ పొజిషన్ కి రీఅపాయింట్ చేసేందుకు గాను ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ లోని జీ ఎంటర్టైన్మెంట్ యొక్క షేర్ హోల్డర్స్ అయితే ఈవిడి రీఅపాయింట్మెంట్ కి అగైనిస్ట్ గా ఓట్ చేయడం జరిగింది. నౌ ఈవిడికి అగైనిస్ట్ గా ఓటింగ్ వచ్చింది కాబట్టి జూలై 13th నుంచి ఈ జీ ఎంటర్టైన్మెంట్ యొక్క ఇండిపెండెంట్ డైరెక్టర్ పొజిషన్ నుంచి ఈవిడ వెకేట్ చేస్తున్నట్టుగా జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ నిన్న నైట్ వచ్చింది. బట్ ఈ రోజు మార్నింగ్ నుంచి అయితే స్టాక్ లో పెద్ద పాజిటివ్ మూమెంటం కనపడలేదు. కానీ సడన్ గా సెకండ్ హాఫ్ నుంచి జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ లో అయితే చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. బట్ ఇంకా దీని రిలేటెడ్ గా వేరే అప్డేట్ ఏమైనా ఉన్నదేమో మనం చూడాలి. మేము చెక్ చేసినంత వరకు అయితే మరొక అప్డేట్ ఏది రాలేదు. ఒకవేళ ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే మీకు మన నెక్స్ట్ వీడియోలో గానీ లేదా టెలిగ్రామ్ ఛానల్లో గానీ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా వాళ్ళ హైదరాబాద్ దుండిగల్ ఫెసిలిటీలోని యుఎస్ FDA వాళ్ళు ఈ జూలై 3rd నుంచి జూలై 14th మధ్యన GMP అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. నో ఇన్స్పెక్షన్ ముగియడంతో ఈ ప్లాంట్ కి యుఎస్ FDA వాళ్ళు ఫార్మ్ 483 తోని 1 అబ్జర్వేషన్ ని ఇష్యూ చేశారు. అండ్ యుఎస్ FDA దగ్గర నుంచి ఏదైతే ఈ అబ్జర్వేషన్ వచ్చిందో దాని రిలేటెడ్ గా యుఎస్ FDA కి స్టిపులేటెడ్ టైమ్ లోనే గ్లాండ్ ఫార్మా వాళ్ళు వాళ్ళ ప్రివెంటివ్ యాక్షన్స్ ని సబ్మిట్ చేస్తామని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఇప్పటి వరకు ఈ స్టాక్ BSE లో లిస్ట్ అయి ఉండేది. నో ఈ స్టాక్ ని NSE లో కూడా లిస్ట్ చేసుకునేందుకు గాను 13th జూలై రోజున అంటే నిన్న NSE
దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ వచ్చినట్టుగా అండ్ ఈ 17th నుంచి అంటే కమింగ్ మండే నుంచి ఈ స్టాక్ NSE లో కూడా లిస్ట్ అవబోతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో NSE లో కూడా లిస్ట్ అయినట్లయితే ఈ స్టాక్ లో వాల్యూమ్స్ పెరుగుతాయి కదా. సో వాల్యూమ్స్ పెరిగినట్లయితే అది స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే మనకి ఈ రోజు సెషన్ లో ఈ లాయిడ్స్ మెటల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ సుబెక్స్ వాళ్ళు గూగుల్ క్లౌడ్ తోని కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా గూగుల్ క్లౌడ్ లోని సుబెక్స్ యొక్క ఫ్రాడ్ మేనేజ్మెంట్ సొల్యూషన్ ని అవైలబుల్ లోకి తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ జాయింట్ వెంచర్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిసి టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీస్ కి ఫ్రాడ్ ప్రివెన్షన్ ని ఇంప్రూవ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దీని రిలేటెడ్ గా సుబెక్స్ యొక్క మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే వేరియస్ టెలికాం కంపెనీస్ హై అండ్ సెక్యూరిటీ తోని కాంప్రహెన్సివ్ అండ్ అడ్వాన్స్ క్లౌడ్ ప్లాట్ఫామ్ గురించి చూస్తున్నాయని. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళు టెలికాం కంపెనీస్ కి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లోని ఈ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సొల్యూషన్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. సో సుబెక్స్ వాళ్ళు గూగుల్ క్లౌడ్ తోని కొలాబరేట్ అయ్యారన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో సుబెక్స్ స్టాక్ అంత పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఏంజిల్ బ్రోకింగ్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 18%, ప్యాట్ లోని 22% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో 2% డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్రాఫిట్ లోని 17% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ క్లయింట్ ఎక్విజిషన్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ యావరేజ్ డైలీ టర్న్ ఓవర్ లోను రీటైల్ ఓవరాల్ ఈక్విటీ టర్న్ ఓవర్ షేర్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ లో మాత్రం క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఈ రిజల్ట్స్ తో పాటు ఏంజల్ వన్ వాళ్ళ బోర్డు ₹9.25 పర్ షేర్ డివిడెండ్ రికమెండ్ చేసింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళు గ్రోత్ డెలివర్ చేసినా కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో కొంచెం వీక్నెస్ కనపడేసరికి ఈ రోజు సెషన్ లో మనకి ఏంజల్ వన్ స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు యూనికమ్ ల్యాబొరేటరీస్ వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 23 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 44 crores లాస్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ లాస్ 66 lakhs కి తగ్గింది. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ఈ క్వార్టర్ లో వీళ్ళ లాస్ తగ్గేసరికి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి యూనికమ్ ల్యాబొరేటరీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.